గుడ్ ఈవినింగ్ అండి. ఈ రోజు మన కరెంట్ అఫైర్స్ సెషన్ లో మనం చూడబోయేది అక్సియం 4 మిషన్ గురించి. ఆ ఇది ఏంటి అంటే రీసెంట్ గానే శుభాంశు శుక్లా గారు ఈయన గగన్యాన్ మన మిషన్ ఉంది కదా, దాంట్లో వన్ ఆఫ్ ద క్రూ మెంబర్ అన్నమాట. ఈయన అక్సియం 4 మిషన్ కి వెళ్ళి ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉండి మళ్ళీ ఎర్త్ మీదకి సక్సెస్ఫుల్ గా వాపస్ వచ్చిన వ్యక్తి అన్నమాట. ఓకే, ఈయన 18 డేస్ ఉన్నారు ఇక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో. 18 డేస్ ఉన్నారు. ఓవరాల్ గా జర్నీ వచ్చేసి 20 డేస్. ఓకే, ఇది ఎక్కడి నుంచి లాంచ్ చేయడం జరిగింది అంటే నాసా వాళ్ళ కెనడీ స్పేస్ సెంటర్, ఫ్లోరిడాలో ఉన్న నాసా వాళ్ళ కెనడీ స్పేస్ సెంటర్ నుంచి దీన్ని లాంచ్ చేశారనమాట. మన ఇండియాలో 1984 లో రాకేష్ శర్మ గారు వెళ్ళారు స్పేస్ లోకి. ఆ తర్వాత ఆల్మోస్ట్ 40 ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్ళింది ఎవరు అంటే శుభాంశు శుక్లా గారు అనమాట. ఓకే, ఈ అక్సియం 4 మిషన్ లో క్రూ ఎంతమంది అంటే మొత్తం 4 మెంబర్స్ వెళ్ళారనమాట. నలుగురు వెళ్ళారు. దాంట్లో శుభాంశు శుక్లా గారు ఉన్నారు. తర్వాత పెగ్గి విట్సన్ ఉన్నారు అనమాట. ఈవిడ ఏంటి అంటే మన వరల్డ్ మొత్తంలో స్పేస్ లో ఎక్కువ డేస్ స్పెండ్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈవిడే అనమాట. 675 డేస్ ఉమెన్, ఎక్కువ డేస్ స్పేస్ లో స్పెండ్ చేసిన ఉమెన్ ఎవరు అంటే పెగ్గి విట్సన్. ఓకే, మన సునీత విలియమ్స్ గారు అనుకుంటాము, ఎందుకంటే రీసెంట్ గానే ఎక్కువ డేస్ స్పెండ్ చేసి వచ్చారు కదా, కానీ కాదనమాట. పెగ్గి విట్సన్ ఈవిడ ఎక్కువ డేస్ స్పెండ్ చేసి ఉన్నారు స్పేస్ లో. ఎన్ని డేస్? 675 డేస్. వీళ్ళిద్దరితో పాటు పోలాండ్ కి సంబంధించిన స్లావోజ్ ఉజ్నాన్స్కీ ఈయన అండ్ హంగేరీకి సంబంధించిన తిబోర్ కాపు, వీళ్ళు కూడా మెంబర్స్ అన్నమాట, క్రూ మెంబర్స్ అక్సియం 4 మిషన్. ఓకే, తర్వాత అసలు ఈ క్రూ ఎట్లా వెళ్ళారు, దేంట్లో వెళ్ళారు అంటే ఫాల్కన్ 9. దేంట్లో వెళ్ళారు అంటే ఫాల్కన్ 9 రాకెట్ లో వెళ్ళారు. స్పేస్ ఎక్స్ వాళ్ళు తయారు చేసిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్. ఓకే, ఇది నాసా మిషనా అని అడుగుతారండి మనల్ని. ఇది నాసా మిషనా అని అడుగుతారు. ఎక్కడి నుంచి వెళ్ళింది? వెళ్ళడం మాత్రం నాసా కెనడీ స్పేస్ సెంటర్ దగ్గర నుంచి వెళ్ళింది, కానీ ఇది నాసా కాదు, ఇది ప్రైవేట్ వాళ్ళది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే ఇండియన్ కాంటెక్స్ట్ లో దీన్ని మనం చూస్తే ఒకసారి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ కి వెళ్ళిన ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనాట్ అంటే శుభాంశు శుక్లా గారు. ఇప్పటి వరకు రాకేష్ శర్మ గారు వెళ్ళారు, జస్ట్ స్పేస్ కి వెళ్ళారు అంతేగాని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి వెళ్ళలేదన్నమాట ఆయన. శుభాంశు శుక్లా గారే ఫస్ట్ ఇండియన్. ఓకే, అండ్ ఇది మనకి గగన్యాన్ మిషన్ కి కూడా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఈయన దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అంటే మనము సొంతంగా మన ఓన్ స్పేస్ స్టేషన్ చేసుకోవాలి అనుకుంటున్నాము, దాంతో పాటు మూన్ కి కూడా పంపించాలి అనుకుంటున్నాము. సో వీటన్నిటికి కూడా మనకి ఈ మిషన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. శుభాంశు శుక్లా గారు ఏంటి అంటే 18 డేస్ ఉన్నారు. ఎక్కడున్నారు అంటే ఐఎస్ఎస్ లో ఉన్నారు అనమాట. ఇంతకుముందు 14 డేసే అనుకున్నారు, కానీ 18 డేస్ ఉన్నారు. ఓకే, ఈ టైంలో ఆయన 7 మైక్రోగ్రావిటీ ఎక్స్పెరిమెంట్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఎవరు డెవలప్ చేసినారు అంటే ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, వేరియస్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు డెవలప్ చేసినారు అనమాట. దీంట్లో ఫస్ట్ వచ్చేసి స్పేస్ మైక్రో ఆల్గే జీరో గ్రావిటీలో దాని గ్రోత్ ఎలా ఉంది, దాని మెటబాలిజం ఎలా ఉంది అనేది టెస్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఎందుకు మైక్రో ఆల్గే అంటే ఫుడ్ అండ్ ఆక్సిజన్ కి మనకి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఫర్దర్ గా స్పేస్ సెటిల్మెంట్స్ అంటే ఇక్కడ నుంచి స్పేస్ మిషన్స్ చాలా వెళ్ళబోతున్నాయి కదా, సో మనకి ఫర్దర్ గా ఫుడ్ అండ్ ఆక్సిజన్ కి ఇది ఆల్గే అనేది ఒక సోర్స్ లాగా పనిచేస్తుందేమో అని చూడడానికి అనమాట. నెక్స్ట్ మయోజెనసిస్ ఏంటి అంటే ఇక్కడ నుంచి వెళ్ళడం వల్ల స్పేస్ లో మన ఆస్ట్రోనాట్స్ కి మజిల్ మాస్ అనేది చాలా ఫాస్ట్ గా లూజ్ అయిపోతూ ఉంటది అనమాట. సో ఏ సప్లిమెంట్ ట్రీట్మెంట్ వాడితే అలా లూజ్ అవ్వకుండా ఉండి మజిల్ రీజనరేట్ అవుతుంది అనేది టెస్ట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ స్ప్రౌట్స్ ఏంటి అంటే మన దగ్గర నుంచి నూతి మూంగ్ అనేది తీసుకెళ్ళినారు అనమాట. మైక్రోగ్రావిటీలో దీన్ని మొలకలు తీసుకోవచ్చు. అక్కడి నుంచి మళ్ళీ మనకి భూమి మీదకి తీసుకొచ్చి అర్త్ మీదకి తీసుకొచ్చి ఇక్కడ నాటుతారు అనమాట. సో జెనెటికల్ వేరియేషన్స్ ఎలా ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేసే ఎక్స్పెరిమెంట్ ఇది.
ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది అంటే టార్డిగ్రేడ్. ఓకే. దీని పేరేంటి అంటే టార్డిగ్రేడ్ అన్నమాట. ఇది ఏంటి అంటే ఒకసారి చూడండి. టార్డిగ్రేడ్ ఎలా ఉందో చూపిస్తాను. ఇలా ఉంటుంది టార్డిగ్రేడ్ అనేది. ఇది ఏంటి అంటే 8 లెగ్డ్ ఆర్గానిజం. ఇది ఏంటి అంటే 8 లెగ్డ్ ఆర్గానిజం. దీనికి 8 కాళ్ళు ఉంటాయి. 8 లెగ్డ్ ఆర్గానిజం. దీన్నే మనము వాటర్ బియర్ అని కూడా అంటాం అన్నమాట. దీన్నే మనం వాటర్ బియర్ అంటాం. అసలు ఇది ఎందుకు దీని ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేస్తున్నాము అంటే ఇది ఎటువంటి ఎక్స్‌ట్రీమ్ కండిషన్స్ అయినా కూడా సస్టైన్ అయ్యే ఒక ఆర్గానిజం. ఓకే. ఎటువంటిది అయినా కూడా సస్టైన్ అయ్యే ఆర్గానిజం అన్నమాట. సో దట్ దీన్ని మనం స్పేస్‌కి తీసుకెళ్ళి చూస్తున్నాం. ఇది ఎలా సర్వైవ్ అవుతుంది అక్కడ? దీని సర్వైవల్ మెకానిజం ఏంటి అని తెలుసుకుంటున్నాం అన్నమాట. సో దట్ అదే మనం కూడా అడాప్ట్ చేసుకోవచ్చా అని తెలుసుకోవడానికి ఈ ఎక్స్‌పెరిమెంట్ చేసినాడు. ఓకే. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ డిస్‌ప్లేస్. ఇక్కడ మనకి ఈజీ ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ ని మనం చూస్తాము, చదువుతాము, ఇవన్నీ చేస్తాము. ఎలక్ట్రానిక్ డిస్‌ప్లేస్ ఈజీ. అక్కడ అలా ఉండదన్నమాట. స్పేస్‌లో అలా ఉండదు. చాలా కష్టంగా ఉంటుంది. సో, అవి గూడా టెస్ట్ చేస్తున్నారు ఈయన. నెక్స్ట్ సైనోబాక్టీరియా. మనకి ఎర్త్ పైన ఆక్సిజన్ ఫస్ట్ డిటెక్ట్ అయింది బిలియన్ ఆఫ్ ఇయర్స్ ఎగో దీని నుంచి సైనోబాక్టీరియా. దాన్ని కూడా ఇప్పుడు మనం స్పేస్‌లో దాని గ్రోత్ ఎలా ఉంటుంది అని కంపారిటివ్ స్టడీ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కొన్ని ఫుడ్ క్రాప్ సీడ్స్ అనేది తీసుకెళ్ళినారు అక్కడ త్రూ హైడ్రోపానిక్స్. హైడ్రోపానిక్స్ ఏంటి అంటే ఇది సాయిల్ ఉండదు. ఉట్టి వాటర్ తోనే సీడ్స్ తోనే ప్లాంట్స్ అనేది పెంచుతారన్నమాట హైడ్రోపానిక్స్. ఓకే. దీన్ని టెస్ట్ చేస్తున్నారు అక్కడ. ఓకే. ఇది ఇస్రో అండ్ నాసా ఇద్దరు కలిసి కూడా ఇది చేయడం జరుగుతుంది హైడ్రోపానిక్స్. ఇది ఏంటి అంటే మనకి ఫుడ్ సఫిషియన్సీ. ఫర్దర్‌గా ఎవరికి ఎళ్ళినా కూడా ఫుడ్ సఫిషియన్సీ ఉండాలి అని చెప్పి దీన్ని తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ మనకి ఈ 18 డేస్‌లో భాగంగా పబ్లిక్ ఎంగేజ్‌మెంట్స్ అనేది కూడా జరిగినాయన్నమాట. దాంట్లో మన ఇండియన్ స్టూడెంట్స్ తోని ఇంటరాక్ట్ అయినారు యూజింగ్ హామ్ రేడియో. ఇదేంటి అంటే గవర్నమెంట్ లైసెన్స్ చేస్తున్న రేడియో సర్వీస్ అన్నమాట. ఆహ్, గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్న ఈ 18 డేస్ భాగంగానే పబ్లిక్ ఎంగేజ్‌మెంట్ అంటే స్టూడెంట్స్ తోని ఇక్కడ ఉండే వాళ్ళతోని ఇంటరాక్ట్ అయ్యారు సుభాన్షు శుక్లా గారు. దాంట్లో ఏం యూజ్ చేశారంటే హామ్ రేడియో. ఇదేంటి అంటే గవర్నమెంట్ లైసెన్స్ చేస్తున్న రేడియో సర్వీస్ అన్నమాట. ఓకే. ఎమర్జెన్సీ కమ్యూనికేషన్‌కి ఇక్కడ మనం ఎక్కువ యూజ్ చేస్తాం. దీనికి డెడికేటెడ్ ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ రిసీవర్ యాంటీనా కావాలన్నమాట. ఇది ఎవరు ఇష్యూ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ ఇష్యూ చేస్తుంది. ఇది వరల్డ్ వైడ్ యాక్సెస్ ఉంటుంది. ఇంక్లూడింగ్ స్పేస్ స్టేషన్. ఓకే. దీన్ని ఫస్ట్ టైమ్ ఎక్కడ వాడారు అంటే నాసా స్పేస్ షటిల్ 1980స్‌లో జరిగిన దాంట్లో వాడినారనమాట. మన ఇండియాలో ఎక్కడ వాడారు అంటే డ్యూరింగ్ ఎమర్జెన్సీస్ లైక్ గుజరాత్ ఎర్త్‌క్వేక్ వచ్చినప్పుడు, 2004 ఇండియన్ ఓషన్ సునామీ వచ్చినప్పుడు లాంటి ఎమర్జెన్సీస్‌లో ఈ హామ్ రేడియోని వాడినారనమాట. ఇది హామ్ రేడియో గురించి చిన్న మ్యాటర్ ఉంది. వీళ్ళు ఏంటి అంటే 20 డేస్ ఇక్కడ స్పెండ్ చేసిన తర్వాత 18 డేస్ ఐఎస్ఎస్‌లో ఉన్నారు కదా! సో, ఇప్పుడు రిటర్న్ అయిపోయారన్నమాట. దీన్ని రిటర్న్ అవ్వడానికి మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఒకసారి దీన్ని చూద్దాము. ల్యాండ్ బేస్డ్ క్యాప్సూల్ మాడ్యూల్. ఇదేంటి అంటే పారాషూట్ ఏసుకొనొచ్చి డైరెక్ట్‌గా గ్రౌండ్ మీద ల్యాండ్ అయిపోతారన్నమాట. కాకపోతే దీంట్లో ఏంటి అంటే మనకి షాక్ అబ్జర్వర్స్ ఇది మంచివి ఉండాలి. లేకపోతే ప్రాబ్లమ్. నెక్స్ట్ ఏంటి అంటే ఏరియా. లార్జ్ ఏరియా ఉండాలన్నమాట మనకి. చాలా పెద్ద ఏరియా ఉండాలి. జనాలు ఆక్యుపై చేయాలి ఇన్హాబిటెడ్ ఏరియా. సో, ఇది ప్రాబ్లమ్ ఇక్కడ. పవర్డ్ వర్టికల్ ల్యాండింగ్ ఏంటి అంటే ఇది కరెక్ట్‌గా మనం ఏ పాయింట్ అని పెడితే ఆ పాయింట్‌కి ల్యాండ్ అవుతుంది కానీ, ఇది హ్యూమన్స్‌కి మాత్రం సెట్ అవ్వదు. మనం రోవర్ నుంచి ఏదైనా శాంపిల్స్ కావాలంటే తెచ్చుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ స్పేస్ ప్లేన్ అంటే ఎయిర్ క్రాఫ్ట్‌ని పంపించి షటిల్ లాగా మనం తెచ్చుకోవచ్చన్నమాట. ఓకే. కాకపోతే ఇది కూడా ఫీజిబుల్ కాదు. ఎందుకంటే మనకి లాంగ్ రన్‌వేస్ కావాలి. లాంగ్ రన్‌వేస్ అనేది మనకి ఫీజిబుల్ కాదన్నమాట. అందుకే మనం ఇప్పుడు ఏం వాడుతున్నామంటే వాటర్ బేస్డ్ స్ప్లాష్ డౌన్. విలియమ్స్ గారు వచ్చారు గదా! రీసెంట్ సునీత విలియమ్స్ గారు గూడా వచ్చింది ఈ ప్రాసెస్‌లో. వాటర్ బేస్డ్ స్ప్లాష్ డౌన్. ఇదేంటి అంటే ఫస్ట్ వాళ్ళు వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ నుంచి అన్‌డాక్ అవుతారు. అన్‌డాక్ అయిన తర్వాత ఇక్కడ మనకి మనము పారాషూట్స్ అనేవి
డిప్లాయ్ చేసి 18,000 ఫీట్ దగ్గర డ్రాగ్ పారాషూట్ అనేది పెడతాం అనమాట. దాంట్లో నుంచి మళ్ళీ వాళ్ళు 6,500 ఫీట్ దగ్గర మెయిన్ పారాషూట్ లోకి వస్తారు. ఇక్కడి నుంచి వాళ్ళు ఏదన్నా వాటర్ బాడీలోకి దిగుతారు. ఇక్కడ మనం చూస్ చేసింది ఏంటి అంటే పెసిఫిక్ ఓషన్. అక్కడికి వాళ్ళు డ్రాప్ అవుతారు. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి తీసుకొని వస్తారండి. ఇది వాటర్ బేస్డ్ స్ప్లాష్ టవర్. ఇదే మనం మన గగన్యాన్ మిషన్ కి కూడా వాడాలి. ఓకే, ఈ మెథడ్ ని మనం మన గగన్యాన్ మిషన్ కి కూడా వాడాలి. ఒకసారి చిన్న క్వశ్చన్ చూడండి. ఏంటి అంటే ఫుడ్ కన్సంప్షన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఫుడ్ కన్సంప్షన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అనే దానిపైన ఆస్ట్రోనట్స్ ఏంటి అంటే లిక్విడ్ డైట్స్ మీద ఎక్కువ రిలై అయి ఉంటారు అని అంటున్నారు. ఎందుకంటే డైజెషన్ అనేది ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అంటున్నారు. ఇంపాసిబుల్ కాదండి, కష్టం అంతే. మేనేజ్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు అనమాట మనం. ఇంపాసిబుల్ అయితే కాదు, డైజెషన్ మనకి అక్కడ కుదురుతుంది, కాకపోతే మనం మేనేజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే యూరిన్ కలెక్టెడ్ ఇన్ ద స్పేస్ ఇస్ ప్యూరిఫైడ్ అండ్ రీసైకిల్డ్ యాజ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఆఫ్ ఆస్ట్రోనట్స్ ఆర్ యూఎన్స్. ఎస్, దీన్ని ఏంటి అంటే ప్యూరిఫై చేసి రీసైకిల్ చేసి. ఓకేనా, ఇది ఎందుకు నేను ఈ క్వశ్చన్ పట్టుకొని వచ్చానంటే ఆల్రెడీ మన శుభాంశు శుక్లా గారు వెళ్ళారు అండ్ సునీత విలియమ్స్ గారు కూడా వెళ్ళారు కాబట్టి ఇట్లాంటి బేసిక్ క్వశ్చన్స్, వాళ్ళ ఫుడ్ అన్ని రోజులు ఉన్నారు, వాళ్ళ ఫుడ్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా జరిగింది అన్న డీటెయిల్ కి వెళ్తే మనం అది కూడా తెలియాలి కాబట్టి నేను చిన్న క్వశ్చన్ ఫార్మాట్ లో పెట్టేసి చెప్పేస్తున్నాను ఈ టాపిక్. ఓకేనా, నెక్స్ట్ గాజర్ కా హల్వా, మూంగ్ దాల్ హల్వా, షికంజి. ఇవే ఆయన తినింది కూడా అన్నమాట. తిని ఒక మనకి పిక్చర్ కూడా సెండ్ చేసినారు ఇక్కడికి. సో ఇది కరెక్ట్. ఇలాంటి ప్రీ కుక్డ్ మీల్ ఎప్పుడైనా సరే సీల్డ్ ప్రీ కుక్డ్ మీల్ అనేది మనం పెట్టి పంపించవచ్చు అన్నమాట. ఇస్రో వాళ్ళు పంపించారు మనకి ఇక్కడ శుభాంశు శుక్లా గారికి. ఓకేనా, ఎప్పుడైనా క్రమ్స్ అనేవి ఉండకూడదు. ఎందుకంటే చిన్న చిన్నవి అవి అక్కడే స్పేస్ లో ఉండిపోయి అక్కడ మిషన్స్ లోకి లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం చేస్తుంది అనమాట. అందుకే ప్రాపర్లీ సీల్డ్ అండ్ ప్రీ కుక్డ్ ఫుడ్ అనేది పంపిస్తారు. నెక్స్ట్ ఫీకల్ వేస్ట్. హ్యూమన్ వేస్ట్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్లీ స్పేస్ లో రిలీజ్ చేస్తారంటున్నారు. కాదు, డైరెక్ట్ గా స్పేస్ లో అనేది దీన్ని రిలీజ్ చేయరు అన్నమాట. దీన్ని ఆ నీట్ గా స్టోర్ చేసి దాన్ని మనం ఇండియా ఐ మీన్ ల్యాండ్ మీదకి వచ్చిన తర్వాత దాన్ని కాల్చేస్తారు. ఓకే, ఫీకల్ వేస్ట్ అనేది స్పేస్ లోకి వదిలేసేయాలి. సో ఇది కూడా రాంగ్. 1 రాంగ్, 4 రాంగ్. ఓన్లీ 2 and 3 ఆర్ కరెక్ట్. ఓకే, అండ్ ఫుడ్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా చిన్న టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత ఐఎస్ఎస్ గురించి కూడా చూద్దాము. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ శాటిలైట్ అన్నమాట. ఇది ఎక్కడుంది? లో ఎర్త్ ఆర్బిట్ లో ఉంటుంది. అరౌండ్ 370 నుంచి 460 కిలోమీటర్స్ మధ్యలో ఇది ఆర్బిట్ అయ్యి ఉంటుంది అనమాట. దీంట్లో ఎవరెవర్ పార్ట్నర్స్ అంటే యూరప్, యుఎస్, జపాన్, కెనడా, రష్యా. అండ్ ఇంకోటి ఏంటి అంటే మన ఇండియా దీంట్లో మెంబర్ కాదు. దీంట్లో ఇస్రో లేదు. దీంట్లో ఇస్రో లేదు. ఓకే, దీంట్లో ఫస్ట్ కాంపోనెంట్ ఎప్పుడు వెళ్ళింది? 1998 లో వెళ్ళింది. అండ్ రీసెంట్ గా 2021 వరకు కూడా దీనికి కాంపోనెంట్స్ వెళ్తూనే ఉన్నాయి అనమాట. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనం రీసెంట్ గా స్పేడెక్స్ అనే ఒక ఎక్స్పెరిమెంట్ చేసాము. ఇదేంటి అంటే డాకింగ్. ఇది మనకి మన మన స్పేస్ స్టేషన్ ని అక్కడ పెట్టడానికి యూజ్ అవుతుంది అనమాట. ఏంటి అంటే 2 ఆబ్జెక్ట్స్ డాక్ అవుతాయి. అంటే ఒకదాని వెనక ఇంకోటి ఆర్బిట్ అవుతూ అవుతూ వెళ్ళి ఒకటి దానికి ఒకటి అటాచ్ అయిపోవడం, దాన్ని డాకింగ్ అంటారు అనమాట. మనం స్పేస్ స్టేషన్ ని ఎప్పుడైనా సరే ఒక్కసారిగా పంపించేయలేం. పీస్ బై పీస్ పంపిస్తే అప్పుడు ఈ డాక్ అయ్యి అవి అసెంబుల్ అయ్యి అప్పుడు అది స్పేస్ స్టేషన్ గా మారుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఐఎస్ఎస్ ని తయారు చేయడానికి 40 మిషన్స్ కంప్లీట్ చేస్తేనే మొత్తం ఐఎస్ఎస్ అనేది ఫామ్ అయ్యింది. ఓకేనా, ఇది ఐఎస్ఎస్ దగ్గర దగ్గర 2030 వరకు కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ రీసెంట్ గా రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత రష్యా అనేది ఈ ఐఎస్ఎస్ నుంచి తప్పుకోవడం జరిగింది. ఓకే,
దీంతో మనకి ఆక్సియం 4 మిషన్ అనేది కంప్లీట్ అయింది. అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు దీని నోట్స్ ఏమన్నా కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను లింక్. ఆ ఛానెల్‌లో ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.